సో హలో గైస్ ఈరోజు మనం పిఎస్సిసిలో ఒక టెక్స్ట్ అంటే మన thumbnail టెక్స్ట్ ఉంటుంది కదా దానికి గ్లో అలాగే గ్రేడియంట్ ఎలా వాళ్ళు చూద్దాం. సో ఒక్క నిమిషం ఆగండి, నేను రికార్డింగ్ కొంచెం పైన పెడతా, మనకంటూ వస్తుంది. సో ఓకే, ఫస్ట్ మీరు వచ్చేసి డైరెక్ట్ అయితే మన బ్యాక్గ్రౌండ్ అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. పైన ఫోటో లైబ్రరీ ఉంది కదా అందులోకి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీరు ప్లెయిన్గా ఒక బ్యాక్గ్రౌండ్ మీద మీ యొక్క మొత్తం ఎడిట్ చేసుకోవాలనుకుంటే బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకొని రేషియో వచ్చేసి ఇక్కడ పైది వచ్చేసి 1920 అయితే ఇచ్చుకోండి. ఒక్క నిమిషం, నా టచ్ పని చేయట్లా. ఓకే, 1920 అయితే తీసుకోండి. అండ్ సెకండ్ కింద వచ్చేసి 1008 అయితే పెట్టుకోండి. ఓకే, ఇది మన thumbnail యొక్క రేషియో అనమాట. సో మనకి ఇలా ఒక ప్లెయిన్ వైట్ షీట్ అయితే వస్తుంది. సో వైట్ షీట్ బాగోదు కాబట్టి మనం ఏం చేద్దామంటే దీన్ని బ్లాక్ కలర్కి చేంజ్ చేసుకుందాం. సో మీరు ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే లేయర్ని ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ దాన్ని అయితే సెలెక్ట్ పిక్స్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. సో ఫస్ట్ పైన ఈ పెన్సిల్ సింబల్లోకి వెళ్ళి సెలెక్ట్ పిక్సెల్ అయితే కొట్టండి. కొట్టిన తర్వాత పైన ఎండ్ సింబల్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫిల్ అండ్ స్ట్రోక్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళి కలర్ వచ్చేసి మనం ఏ కలర్ అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ కలర్. సో బ్లాక్ ప్రజెంట్ నేను సో మనకైతే బ్లాక్ కలర్గా చేంజ్ అయిపోయింది. టిక్ అయితే చేసుకోండి. సో మనకైతే ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చింది కదా. సో దీని మీద మన యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. జస్ట్ లేయర్స్లోకి వెళ్ళి ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లేయర్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను ఏం బ్యాక్గ్రౌండ్ ఇంపోర్ట్ చేయట్లా, ఒక బ్లాక్ బ్యాక్గ్రౌండ్ మీద మీకు టెక్స్ట్ అయితే ఎడిట్ చేసి చూపిస్తా. ఫోటో లేయర్లోకి అయితే వెళ్ళండి. సో వెయిట్ పిక్సెల్ ల్యాబ్ ఓకే, ఇక్కడ గిల్డ్ ఎంట్రీ అని ఉంది కదా. సో దీని అయితే ఎడిట్ చేద్దాం. సో ఇక్కడ మీరైతే సైజ్ అయితే మీకు కావాల్సిన చోట అయితే కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. నేను ప్రజెంట్ దీన్ని ఏం మార్చట్లా, కొంచెం సైజ్ అయితే పెంచుదాం మీకు కొంచెం కనిపించడానికి క్లారిటీగా, ప్రతిదీ డీటెయిల్గా ఉంటుంది అనమాట. సో ఓకే, జస్ట్ మీరు టిక్ ఇచ్చేసుకున్న తర్వాత మీకు ఇది వచ్చేసి మూవ్ అవ్వదు అనమాట. మీరు ఏదైతే మూవ్ చేయాలనుకుంటే టెక్స్ట్ అయితే మూవ్ అవ్వదు ఎక్కడి నుంచి. సో ఒక్క నిమిషం ఆగండి, పెయింట్ సింబల్ అయితే ఆన్లో ఉంది. సో ఎండ కొట్టేసుకోండి. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బాటంలో లెఫ్ట్ సైడ్ ఇక్కడ మన పెయింట్ సింబల్ ఉంది కదా. సో అది వచ్చేసి స్క్వేర్ షేప్ అయితే పెట్టుకోండి, అప్పుడు మీకు ఆ పెయింట్ అయితే అప్లై అవ్వదు. సో ఓకే, సో ఇది కింద మనం బాక్స్ టైప్ పెట్టుకొని ఎడిట్ చేసుకోవాలి. ఒకవేళ మీరు పెయింట్ చేయాలనుకోండి పెయింట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ప్రజెంట్ వచ్చేసి దీనికి మనం ఫస్ట్ గ్రేడియంట్ అయితే ఇద్దాం. సో ఫస్ట్ లేయర్స్లోకి వెళ్ళండి. ఈ లేయర్ అయితే ఉంది కదా, ఆ లేయర్ సెలెక్ట్ చేసుకొని పైన మళ్ళీ పెన్సిల్ సింబల్లోకి వెళ్ళి ఒకసారి ఆగండి, సరిపోయింది. ఇక్కడ సెలెక్ట్ పిక్సెల్ అయితే చేయండి. అరే సెట్ వస్తుంది. పెన్సిల్ సింబల్లోకి వెళ్ళి సెలెక్ట్ పిక్సెల్ అయితే చేయండి. సో వన్స్ మీకు అది సెలెక్ట్ అయిన తర్వాత పైన ఎండ్లోకి వెళ్ళండి. ఎండ్లోకి వెళ్ళిన తర్వాత మనకి గ్రేడియంట్ అయితే ఉంటుంది. సో గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకోండి. సో వెయిట్ ఏ మినిట్, గ్రేడియంట్ కొంచెం మంచిది ఇద్దాం మనం. సో ఇక్కడ మీకు డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ గ్రేడియంట్స్ అయితే ఉంటాయి, మీకు నచ్చితే అయితే పెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక్క నిమిషం, సరిపోయింది, దడ్డుగా ఉంది. సో ఒకసారి ఆగండి, ఇది సెలెక్ట్ పిక్సెల్ అయితే అవ్వలేదు. మరొకసారి సెలెక్ట్ పిక్సెల్ చేసి మనం గ్రేడియంట్ అయితే అప్లై చేద్దాం. ఓకే, ఇప్పుడు గ్రేడియంట్ అయితే అప్లై అయింది, కాకపోతే ఇక్కడ మన బ్లాక్ కలర్ వచ్చింది కాబట్టి ఈ గ్రేడియంట్
ఓకే, ఈ గ్రేడియంట్ అయితే బాగానే ఉంటుంది. సో ఓకే, మనకి ఇలా గ్రేడియంట్ అయితే అప్లై అవుద్ది అనమాట. సో ఇక్కడ మీరు కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిన కలర్ అది కూడా చూపిస్తాను నేను. ఒక్క నిమిషం, ఇది వద్దు, ఇదైతే కొంచెం సింపుల్గా ఉంటుంది కాబట్టి ఇది పెట్టుకుందాం. సో వన్స్ ఓకే, మీరు మొత్తం ఓకే అనుకున్న తర్వాత ఈ పక్కన పెయింట్ సింబల్లోకి వెళ్ళి మీ గ్రేడియంట్స్ అయితే కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ప్రజెంట్ నేను ఏం మార్చాలనుకోవట్లా, ఈ బాటమ్ మాత్రం కొంచెం నా ఫోన్ ల్యాగ్ అవుతుంది. వైట్ కలర్ అయితే పెట్టేస్తున్నా. అండ్ సెంటర్ ఇక్కడ 2 కలర్స్ అయితే ఉంటాయి, మనకి అది కనిపించదు. అంటే ఈ బ్లాక్ కలర్ యొక్క బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది అనమాట, మనకు అది కనిపించదు. కాకపోతే సెలెక్ట్ చేస్తే అదే సెలెక్ట్ అవుద్ది. వైట్ కలర్ వస్తే మీకు చూసుకొచ్చి ఇలా వస్తుంది అనమాట. మీరు ఒకవేళ ఈ యొక్క బ్లాక్ కలర్ ఒబాసిటీ తగ్గించాలనుకుంటే ఈ మధ్యలోది ఇక్కడ సెంటర్లో ఒక కలర్ ఉంటుంది వైట్, అది పక్కకి జరుపుకొని చిన్నది. ఈ బ్లాక్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఒబాసిటీ ఉంటుంది, మీరు తగ్గించుకోవచ్చు, మీకు నచ్చినంత పెట్టుకోండి. సో ప్రజెంట్ నేను మరీ ఎక్కువ తగ్గించట్లేదు, ఒక 8 పెట్టుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఈ వైట్ కలర్ అనేది సెలెక్ట్ అవ్వట్లే, కరెక్ట్గా పెట్టుకోండి. ఆ వైట్ కలర్ మళ్ళీ పైకి రావాలి, ఇంకో ఇలా టాప్కి రావాలి. సో అది మనకి కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఈ బ్లాక్ మరీ కిందకు వచ్చిందని మీరు అనుకుంటే ఈ వైట్ని ఇలా కొంచెం పైకి మూవ్ చేస్తే ఆ బ్లాక్ అనేది తగ్గుతుంది అనమాట, ఇలా వస్తుంది. సో వన్స్ మీకు గ్రేడియంట్ ఓకే అనుకున్న తర్వాత టిక్ అయితే ఇచ్చేసుకోండి. రికార్డింగ్ ఆన్లో ఉంది కదా, ఓకే. వన్స్ ఓకే గ్రేడియంట్స్ ఓకే అనుకున్న తర్వాత మనం దీనికి వచ్చేసి ఒక బార్డర్ అయితే ఇవ్వాలన్నమాట. బార్డర్ ఇస్తేనే కొంచెం లుక్ బాగుంటుంది టెక్స్ట్కి. సో దానికోసం ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఒక ఎంటీ లేయర్ అయితే తీసుకోండి. సో మనకు గ్లో ఇవ్వాలంటే ఖచ్చితంగా ఎంటీ లేయర్ తీసుకోవాలి. వన్స్ ఎంటీ లేయర్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఈ యొక్క టెక్స్ట్ ఉంది కదా, ఆ టెక్స్ట్లోకి వెళ్ళండి. వెళ్ళి సెలెక్ట్ పిక్సెల్ అయితే చేయడం మర్చిపోకండి. మీరు ఏదైనా చేయాలంటే ఫస్ట్ ఆ యొక్క లేయర్ అనేది సెలెక్ట్ పిక్సెల్ చేస్తేనే మీకు అది సెలెక్ట్ అవుద్ది. వన్స్ సెలెక్ట్ పిక్సెల్ చేసిన తర్వాత ఈ యొక్క ఎంటీ లేయర్లోకి అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని పైన ఎండ్లోకి వెళ్ళి మనకు స్ట్రోక్ అయితే ఇవ్వాలి కదా దీనికి. సో ఫిల్ అండ్ స్ట్రోక్లోకి వెళ్ళి బ్లాక్ వచ్చిందంటే ఇందాక అది అంటే ఈ బ్లాక్ అనేది ఫిల్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ ఆప్షన్ అనేది ఫిల్ ఉంది కాబట్టి మనకి ఆ బ్లాక్ మొత్తం ఫిల్ అవుద్ది. సో స్ట్రోక్ ఇచ్చుకుంటే ఒక్క నిమిషం, సో ఓకే సారీ ఇక్కడ బ్లాక్ కలర్ కాబట్టి మనకు కనిపించట్లేదు, వైట్ కలర్ స్ట్రోక్ ఇద్దాం. సరిపోయింది, నా ఫోన్ ఫుల్ ల్యాగ్ అవుతుంది, టచ్ పైన చేయాల. ఓకే, సో ఇక్కడ చూసుకొచ్చి మనకు వైట్ కలర్ స్ట్రోక్ అయితే వచ్చిందనమాట. ఇది నేను టెక్స్ట్ మీకు ఎక్కువ జూమ్ చేయడం వల్ల మీకు అది కొంచెం బాగానే కనిపిస్తుంది, కానీ ఇంకా తగ్గించాలి స్ట్రోక్ వచ్చేసి ఎలా చెప్తున్నాగండి. సో ఒకవేళ మీ యొక్క టెక్స్ట్ అనేది చిన్న సైజ్ అయితే మీకు ఆ స్ట్రోక్ అనేది కొంచెం పెద్దగా కనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే జస్ట్ టిక్ అయితే ఇచ్చేయండి. టిక్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ పెన్సిల్ సింబల్లోకి వెళ్ళండి. ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, ఎక్స్ట్రాక్ట్ కొట్టగల మనకి ఈ యొక్క లేయర్ వచ్చేసి చూడండి చిన్నగా అయిపోద్ది, సన్నంగా. దాంట్లోకి బాగుంటుంది, అంటే మరీ కనిపించలేనట్టుగా ఉంటుంది. సో లుక్ వైజ్ బాగుంటుంది. సో నెక్స్ట్ మీకు ఇది ఓకే అనుకున్న తర్వాత మళ్ళీ పెన్సిల్ సింబల్లోకి వెళ్ళి డిసెలెక్ట్ అయితే కొట్టండి. సో ఈ డిసెలెక్ట్ కొట్టిన తర్వాత మనకి యొక్క టెక్స్ట్కి గ్లో అనేది వస్తుంది అనమాట, లేకపోతే రాదు. సో ఓకే, నెక్స్ట్ వచ్చేసి పైన ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత గ్లో అని ఉంటుంది ఇక్కడ. సో గ్లో అనేది మీరు ఒక నిమిషం ఆగండి, ఇది అడ్డుగా ఉంది, మళ్ళీ టచ్ పని చేయదు. సో ఇక్కడ స్టార్టింగ్ బేసిక్స్ అని ఉంది కదా, ఇందులోకి వెళ్తే మనకి ఇక్కడ గ్లో అనేది ఉంటుంది అనమాట. సో గ్లో వచ్చేసి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ రైట్ సైడ్ ఇది ఉంది కదా, ఇది వచ్చేసి మనకి యొక్క ఇంటెన్సిటీ అనమాట. అంటే గ్లో దూరం వెళ్తుంది, దగ్గరకు వస్తుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రైట్నెస్, ఇది వచ్చేసి మనకి ఇంటెన్సిటీ, అంటే గ్లో కొంచెం దూరమైనా దగ్గరగానే వచ్చి రావడానికి అనమాట. ఈ రైట్ సైడ్ ఆప్షన్ వచ్చేసి అది ఒబాసిటీ, అంటే మనకి గ్లో డార్క్గా రావాలా లేదా లైట్గా రావాలి అలా అనమాట. సో ఇది వచ్చేసి మీరు కొంచెం ఇలా పెట్టుకోండి, లేకపోతే మనకి
ఈ యొక్క ఏదైతే ఇది ఉందో ఇక్కడే గ్లో అవుతుంది అనమాట, కొంచెం అది స్ప్రెడ్ అవ్వదు. అండ్ సెకండ్ థింగ్ ఇది వచ్చేసి ఇది మ్యాక్సిమం ఫుల్లే పెట్టుకోండి, మీకు కొంచెం అంటే గ్లో ఎక్కువగా కనిపించాలనుకుంటే ఫుల్ పెట్టుకోండి, లేదా కొంచెం తగ్గించుకున్న పర్వాలా. సో నేను ఎంత పెడతాను, ఓకే సరిపోద్ది. సో ఇది రెడ్ కలర్ వద్దు మనకి, వైట్ కలర్ టెక్స్ట్ కట్, వైట్ కలర్ ఇవ్వాలి గ్లో. సో వన్స్ గ్లో ఇచ్చిన తర్వాత మీరు టిక్ అయితే ఇచ్చేసుకోండి. సో గ్లో అనేది చాలా తక్కువగా ఉంది, మనకి క్లియర్గా కనిపిస్తుంది. మీకు జూమ్ చేస్తేనే కొంచెం ఒక్క నిమిషం ఆగండి. సో జూమ్ చేస్తేనే కనిపిస్తుంది. సో ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మళ్ళీ గ్లో అయితే ఇచ్చేసుకోండి. సో ఈసారి కొంచెం పెరిగింది గ్లో, మీరైతే క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ బ్లాక్ బ్యాక్గ్రౌండ్లో కొంచెం కనిపిస్తుంది లైట్గా. ఇదిగోండి ఇక్కడ ఈ రెండింటి మధ్యలో మీరు చూస్తే గ్లో అనేది పెరిగింది. సో ఓకే, మీకు గ్లో సరిపోద్ది అనుకుంటే టిక్ ఇచ్చేసుకోండి. లేదు సరిపోలేదు అనుకుంటే మీరు మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి గ్లో సెలెక్ట్ చేసుకొని మీరు ఇచ్చుకుంటే ఆ గ్లో అనేది అలా అంటే ఇంకా పెరుగుతూ పోతుంది అనమాట. సో మరీ ఎక్కువ అయిపోయింది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మీరు అది గ్లో యొక్క ఒబాసిటీ ఎక్కువైంది అనుకుంటే మీరు ఇక్కడ తగ్గించుకోవచ్చు, తగ్గుతుంది, ఒబాసిటీ తగ్గుతుంది. లేదు గ్లో రేంజ్ అనేది ఎక్కువైంది అనుకుంటే మీరు ఇక్కడ తగ్గించుకోవచ్చు, ఆ రేంజ్ అనేది తగ్గుతుంది. సో ఓకే, ఇక్కడ వరకు ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మీరు టిక్ అయితే ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత డిస్లైక్ ఇది ఇంకా షార్ప్గా అంటే గ్లో అనేది షార్ప్గా కొంచెం బ్రైట్గా రావాలనుకుంటే చిన్న లేయర్ సింబల్లోకి వెళ్ళండి, ఇక్కడ పక్కన ఉంటుంది. సో ఇక్కడ నార్మల్ వచ్చేసి లీనియర్ డాట్స్ పెట్టుకోండి. లీనియర్ డాట్స్ పెట్టుకోవడం వల్ల మనకి ఏదైతే గ్లో అనేది ఉందో అది సింపుల్గా చెప్పాలంటే మనకి డార్క్గా అవుతుంది అనమాట. అంటే అది మొత్తం కొంచెం దగ్గరగా డార్క్గా అవుతుంది. అంటే పిక్సెల్స్ అనేవి సెలెక్ట్ అవుతాయి, కొంచెం గ్లో అనేది బయటకు అది ఎక్కువ వెళ్ళకుండా డార్క్గా వస్తుంది అన్నమాట గ్లో అంతే. సో ఓకే, వన్స్ మీరు గ్లో అనేది ఓకే అయిన తర్వాత మీరు తమనైతే సేవ్ చేసుకోవచ్చు. మర్చిపోకండి ఎప్పుడు కూడా మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకునే ముందు సెలెక్ట్ పిక్సెల్ అయితే చేసుకోండి. లాస్ట్ మీకు ఆ వర్క్ అయిపోయిన తర్వాత సో ఇది ఆటోమేటిక్గా కింద మనం డిసెలెక్ట్ చేసాం, కాకపోతే కొన్ని ఆబ్జెక్ట్స్ డిసెలెక్ట్ చేయం కదా. సో అప్పుడు ఇక్కడ వచ్చి డిసెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఓకే, మేబీ మీకు వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో కొంచెం లెంత్ అయితే ఉంటుంది. సో గైస్